యాగా వచ్చిన సమయమున ఒక కుందేలు పిల్లు కూడా చెక్కలేదే. మా పెళ్ళాం బిడ్డలని నేను ఎంత సాగగలను? ఇది ఏమి మహిమ? ఇది ఎవరు? ఇది అగ్రహారం పేట అంటే సుబ్రాయన్ ఊరు. అంటే ఇదేమన్నా దేవస్థానం ఉందేమన్నా మీ ఊర్లో? ఇడన్నా గంగమ్మ గుడి ఉందా? ఇడే ఈరోజు అక్కడ ముంగ్లా చేసుకొని ఉండికిలో దుడ్లు ఎత్తుకునేస్తా చాలా. ఈ రోజు ఆ గంగమ్మ గుడిలో మంగళారు చేసుకొని ఉండికిలో ఈ ఆటకి పోయి దండిగా యాడ్ చేసుకొని నా పెళ్ళాం బిడ్డలు సాగుతా. అంటే అమ్మ తాకి పోయి ముక్కు నిడిస్తే నీకు ఏట అయిపోతుందా? అమ్మో మా జాతి అట్లా అవునా పెట్టుకొని మేము ఏటపోతే మాది అంత చౌకైన. అవునా? అవును. ఇప్పుడు అమ్మ గుడికి పోయి ముక్కొని పోతే అవును అయితే నేను వస్తా. పూజ చేసుకొని అక్కడ మంగళారు చేసుకొని పోతా. ఈ అగ్రహారంలో మంగళారు చేసుకొని కొడుకు పిల్లికి పోతా. ఈ అగ్రహారంలో మంగళారు చేసుకొని టెంకాయ లేకుండా కొడుకు పిల్లి శ్రీరామ సౌకర్యం మైక్ సెట్ పెట్టుకోండి. ఆమెల పేరు వచ్చేస్తే నా పెళ్ళం బిడ్డలంతా మూడవ దొంగ ఉండేదంత సార్ రాస్తే మళ్ళీ ఏం పెట్టుకుంటావు బిల్డింగ్ కట్టావు మళ్ళీ ఈ లోపల నా కొడుకు ఎక్కడ మళ్ళీ దొంగలిస్తాడు. నీకు దేవుడు మంచి చేస్తాడు. ఆ బిల్డింగ్ ఇంకా రిపేర్ కాలే ఎలా ఉండేదంతా పోయి ఏమి చెప్ప 7 ఎకరాలు సంపాదించిన బిల్డింగ్ కట్టినావు మళ్ళీ 7 ఊర్లు ఏమి తగలిచ్చేదా? వచ్చిన పిచ్చలు చేసేస్తా. నా పెళ్ళాం బిడ్డలు నన్ను నమ్మిన వాళ్ళు సచ్చేసుకోవాలి అని సాకల్లా. అయినా ఈరోజు దండిగా మంగళ చేయాలి. అరే
దంపతులు వాళ్ళ పెద్దత్త మునియమ్మ మున్యం పాపము వాళ్ళు బిడ్లు ఆనం పొడి చచ్చిపోయినా ఊపిరి సుబ్బరాయప్ప మరి సుబ్బరాయప్ప మా అత్త మా పెద్ద కాలం అయిపోయా మా మామ ముందుకే